యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2-3 వచనాలు మైక్లో ఎవరైనా చదివి నాకు సహాయం చేయడం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధర్మమును నీకిచ్చేదను. అవునండి, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే విశ్వాసముతో స్వతంత్రించుకోవాలి. అవును, దేవుడు మనతో మాట్లాడే మాటలు అవి కొన్నిసార్లు నీతోనే మాట్లాడినట్లుగా నీ మనసుకు అది ప్రేరేపించినప్పుడు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలా. నిజమే, దేవుని యొక్క వాగ్దానాలు అవి మన కొరకే. అందుకని ఇక్కడ యెషయా భక్తుడి ద్వారా ఏం చెప్తున్నానంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను. అంటే నీకు ఒకవేళ గత సంవత్సరంలో ఏదైనా నువ్వు ఏదైనా సాధించలేని విషయాల్లో ఏదైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనము అడిగినప్పుడు దేవుడు నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా అది వర్ధిల్లదు అంటున్నాడు. అంటే నువ్వెన్నో ప్రయత్నాలు చేయుండొచ్చు. అలాగే కొన్నిసార్లు పిల్లల చదువుల్లో ఒకవేళ ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు. వాళ్ళ వివాహాల విషయంలో కూడా నువ్వు ఎంతగానో ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఒకవేళ పిల్లల వివాహాలు అయినా బిడ్డల పుట్టగా వాళ్ళు ఎన్నో కొన్నిసార్లు రకరకాలైన పరిస్థితులు గుండా ఇలా అంటున్నారు అలా అంటున్నారు నువ్వు ఎన్నో రకాలుగా నువ్వు ఆలోచించవచ్చేమో. కానీ దేవుని యందు విశ్వాసముతో మనం ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వెళతామో దేవుడు ఏమంటాడు తెలుసా? ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వీడగొట్టేదను. ఇత్తడి తలుపులు ఏం చేస్తారంటే ఆయన పగలగొడతాడు అంటున్నాడు. నిజమేనండి, ఈ సంవత్సరం దేవుడు నీ ముందు కొన్ని తలుపులు తెరవబోతున్నాడు. నువ్వు నమ్మినప్పుడు నువ్వేం చేయాలంటే విశ్వాసంతో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసం ద్వారా మనము తలుపులు తెరవాలి. ఎందుకంటే దేవుడు నీ యొక్క హృదయం అనే తలుపును కూడా ఎన్నోసార్లు వాక్యం ద్వారా తడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అందుకని ఎవడైతే నా స్వరము విని తలుపు తీస్తే నేను వాని యొద్దకు వస్తాను. నిజమే, దేవుడు నీ హృదయం అనే తలుపును ఆయన తడుతున్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే విశ్వాసముతో నువ్వు దాన్ని ఓపెన్ చేయగలిగినట్లుగా నీలో రిసీవింగ్ అనేది నీలో ఉండాలి. అవును, ఈరోజున నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాలు చూస్తావు. మార్కు 16-17 అదే ఉంటుంది అక్కడ, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. అంటే నువ్వు నమ్మినప్పుడే. అవునండి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని చెప్పినట్లుగా దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో నమ్మితే నిజమే. ఎందుకంటే ఆ దినమందు ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు యెరికో ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఆ ప్రాంతము బహు ప్రాకారము కలిగిన పట్టణాన్ని, ఆ పట్టణంలోకి ప్రవేశించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏమన్నా అంటే మీరు 6 దినములు ఆ యొక్క యెరికో ప్రాకారము చుట్టూ మీరు తిరగమన్నాడు. యాజకులు బోర్ల ఊదుతూ, అంటే బోర్ల ఊదితే ఎక్కడన్నా ప్రాకారాలు కూలిపోతాయా? కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఇదంతా మూఢనమ్మకాలని అనుకుంటారు కొన్నిసార్లు. కానీ వారు నమ్మారు. వాళ్ళు ఎలా నమ్మారంటే వాళ్ళకి పితరులు వాళ్ళకి ఏం చెప్పారంటే, మాకు ముందుగా దేవుడు వెళుతున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. వెనకాలే ఫరో సైన్యం వస్తున్నప్పుడు కొన్నిసార్లు మేము చాలా భయపడిపోయాం. కొన్నిసార్లు మా వాళ్ళు సడుగుతూ అసలు మేము అక్కడ చచ్చిపోయినా బాగుండేది ఐగుప్తులో, ఇక్కడ దా తీసుకొచ్చి మాకు ఇక్కడ సమాధులు లేవని, ఇక్కడ మమ్మల్ని సావకూడదా తీసుకొచ్చావని సణిగేసాము. కానీ ఆ టైంలో విశ్వాసంతో మేమేం చేసామంటే దేవుని సన్నిధిలో మోషే సణిగినప్పుడు ప్రార్థన చేస్తే ఆయన ఒకటే, ఎందుకు నువ్వు నా ప్రార్థన చేస్తావు, నేను చెప్పాను కదా నీ మార్గాన్ని సరళం చేస్తానని చెప్పాను కదా అంటూ ఆయన చెయ్యి ఎత్తమన్నాడు. అంతే. మోషే ఎప్పుడైతే ఆ స్థలంలో ఉండి చెయ్యి ఎత్తినప్పుడు వాళ్ళు ఊహించిన విధంగా విశ్వాసం ఎలా ఉందంటే నిజంగా ఎర్ర సముద్రమును కూడా దేవుడు ఏం చేసి అంటే ఆరిన నేలగా దేవుడు దాన్ని చేసి తూర్పు గాలిని పంపించి వాళ్ళకి ఎక్కడ కూడా కాళ్ళు కూడా చెమ్మ వలన కూడా పాయకుండా వేడిని గాలిని పంపించి వాళ్ళు సముద్ర మార్గం గుండా వాళ్ళకి దేవుడు మార్గం ఏం చేశాడు, వాళ్ళకి సరళము చేశాడు. అవునండి,
ఎప్పుడైతే వీళ్ళు సరళము చేసి ఆ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారో, ఫరో సైన్యము వాళ్ళు ఎప్పుడైతే సముద్రంలోకి వచ్చినప్పుడు అదే మేఘము మళ్ళా వారికి వెనక్కి వెళ్ళి చీకటి కమ్మేటట్టుగా వాళ్ళకి చేసి, ఆ దినమందు జరిగింది ఏంటంటే గొప్ప ఉపద్రవము. అంటే ఆ చీకటిలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి ఎరగని పరిస్థితుల్లో వాళ్ళ రథాలకున్న శీలలు ఊడిపోవటం, గందరగోళం అయిపోవటంలో వాళ్ళకి అర్థమైంది దేవుడు వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవుడు వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు. అవునండి, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడవసలా. పూర్వకాలము కత్తులతో వాళ్ళు యుద్ధాలు చేసే ఆ కాలంలో ప్రాకారాలు కూల్చబడినవి ఎలాగంట, బూరలు ఊదుచున్నగా ఆర్భాటముతో వాళ్ళు 7వ దినమున బూరలు ఊదినప్పుడు జరిగింది ఏంటంట, ప్రాకారం అనేది కుప్పకూలిపోవటము. ఎరికో ప్రాంతాన్ని వాళ్ళు జయించడానికి దేవుడు ఏం చేశాడు, మెట్టగా ఉన్న స్థలములు వాళ్ళకి దేవుడు సరళం అనేది చేశాడు. అవునండి, దేవుడు వారి పక్షాన యుద్ధము చేస్తానన్న సంగతి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా అర్థమైందండి. వాళ్ళకి అర్థం చేసుకునేది ఏంటి తెలుసా, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన కండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రం ఎదురైనా, విస్తు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈ సంవత్సరం నీ పక్షాన యుద్ధము చేయటానికి ఆయన ముందుగా వెళ్తున్నాడు. హల్లెలూయా. నిజమే, మనకి లోకములో మనకు అండ ఎవరు లేకపోవచ్చు, నీకు సహాయం చేయడానికి లోకంలో ఎవరు కూడా రాకపోవచ్చేమో, నీ యొక్క ఇబ్బందులను బట్టి కూడా కొన్నిసార్లు నేను పరామర్శించడానికి కూడా నేను ఎవరు పలకరించకపోవచ్చేమో, కానీ ఆయన అంటున్నాడు నేను మీకు ముందుగా వెళ్తున్నాను. చూద్దాం ద్వితీయోపదేశకాండము చూడండి ఒక్కసారి, 31వ అధ్యాయం 8వ వచనం చదువునా. నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు, ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు, భయపడకము భయపడకము, విస్మయమొందకమని విస్మయమొందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. వృద్ధాప్యంలో మోషే 120 సంవత్సరాలు వచ్చేసింది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఆయన ఏమన్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువాడు నిన్ను ఎడబాయడు, భయపడకము విస్మయమందుకమని ఇశ్రాయేలు అందరి ఎదుట చెప్పాడు. యెహోషువను పిలిచాడు, అబ్బాయి మీకు ముందుగా ఆయన నడుస్తాడయా, నాకు ఎలాగ తోడుగున్నాడో దేవుడు మీకు కూడా అలాగే తోడుకుంటాడు. నిజమే, ఒక కండిషన్ చెప్తున్నాడు ఆయన, మీరు మాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రానికి కుడికి కానీ ఎడమకు కానీ మీరు తొలగిపోవద్దు. దేవుని ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో, దేవుని ఎప్పుడైతే మీరు గణపరుస్తారో, దేవుడు మీకు ముందుగా ఎలా ఉంటాడో తెలుసా, మీకు ముందుగా అంట దహించు అగ్నిగా ముందు ఆయన వెళతాడు. అంటే చూడండి, ఎలాంటి మీకు శత్రువులు మీకు ముందు ఎదురొచ్చినా నీవు వెళ్ళవలసింది ఏంటో తెలుసా, ఎవరి వైపు చూడాలా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు మాత్రమే మనము చూడాలి. అవును,
ఈ దినమందు దేవుడు కొన్నిసార్లు గత సంవత్సరం నాకు తలుపులు చాలా మూయబడిపోయినాయి, నేనేమీ చేయలేను, నువ్వు నిరుత్సాహపడితే నువ్వు భయపడద్దు. దేవుడు అంటున్నాడు విశ్వాస తలుపు తెరవమంటున్నాడు. నిజమే, కొన్ని భాగాలుగా మీకు చెప్తాను ఈ రోజున. 7 మాటలు చెప్తాను. మొదటిది ఏంటంటే విశ్వాసపు తలుపు. ఏ తలుపు అది? ఏ తలుపు తెరవాలంటే నువ్వు విశ్వాసంతో తలుపు తెరవాలా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతో నువ్వు రావాలా. హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా 11వ అధ్యాయంలో ఏం రాయబడింది అక్కడ? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము, ఆయనకు వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తనకు వెదకు వారికి ఏం చేయాలా? ఫలము దయచేస్తాడని నీ విశ్వాసంతో రావాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. నిజమే. మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చూడండి ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34 వచనం చదివినాను. విశ్వాసంతో ఆ సహోదరి ఎలా వచ్చిందో చూద్దాం. అందుకైన అన్నారు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసమే నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచెను. సమాధానము గలవదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగు గాక అని ఆమెతో చెప్పాను. చూసారా అండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ, నా జీవితంలో ఇక నా బ్రతుకో ఇక నేను చచ్చిపోతానేమో, అనేక వైద్యుల చేత ఆమె తిప్పల పడి అన్నది వాక్యంలో. అంటే ఈ వెళ్ళన డాక్టర్ లేడు, నాటు వైద్యం అంటే నాటు వైద్యం, హోమియోపతి అల్లోపతి, ఈ ఎవడు ఏది చెబితే అవసరమైతే ఫలానా చోట ఒకళ్ళు ఉన్నారులే వాళ్ళు ఏదో చెప్తారన్న అక్కడ కూడా వెళ్ళి తన జీవితంలో కొన్నిసార్లు తను ఎంతో వేదనతో కుంగిపోయి, ఇక ఒకటి ఆమె విశ్వసించింది ఏంటంటే, ఆ దినాల్లో యేసు ప్రభు దగ్గరకు వెళ్ళిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన బాగు చేస్తున్నాడంట. ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నాడంట. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళు కూడా, యాయిరు కుమార్తె గురించి ఇలాంటివన్నీ కూడా తనకి అర్థమైంది. ఏంటంటే ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలన్నీ కూడా ఎన్నో జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆమె ప్రయాణమై మరి ఆయన వెళ్ళేది ఎక్కడికంటే యాయిరు ఇంటికే వెళ్తున్నాడు. ఎవరింటికి? యాయిరింటికి వెళ్తున్నాడు. ఎవరెందుకు ఏమంటున్నాడు వచ్చి, నా కుమార్తె చావ సిద్ధంగా ఉందయ్యా, బతికించయ్యా అంటూ తను విశ్వాసంతో ఎప్పుడైతే నిజంగా చనిపోయే కండిషన్లో ఉన్నప్పుడు యాయిరు వచ్చి బ్రతిరాడు తీసుకెళ్తుంటే ఈమెలో ఉన్న విశ్వాసం ఏం చేసిందంటే, ఈ ఒక్క అవకాశాన్ని నేను కూడా ఉపయోగించుకుంటే బాగుండు, నన్ను అందరూ త్రోసివేశారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను బాగుపడతలేదంటూ విశ్వాసపు తలుపును తెరిచి, మనసు ఏమంటే తెలుసా, ఎన్ని చోట్లకి వెళ్ళి బాగుపడ్డావేంటి, మళ్ళీ ఇక్కడికి వెళ్తాకి మనసులో చాలామందికి అలా పోరాటం ఉంటుంది. నువ్వు చాలామంది కూడా అలాగ వచ్చిన వాళ్ళే ప్రార్థనలోకి చాలామంది రావటం కారణం ఏంటంటే, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేయగా వాళ్ళకి నమ్మిన విశ్వాసంలో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేయగా వాళ్ళకి ఎక్కడా ఎంత మాత్రమో ప్రయోజనం లేక వాళ్ళు యేసు ప్రభువుని గురించి ఎవరో చిన్న మాట చెప్పారు, మరి యేసు ప్రభు దగ్గరికి వెళితే చాలామంది బాగుపడుతున్నారన్న విశ్వాసం. నిజమే. ఎప్పటికైనా ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో మీరు ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా మీరు చూసుకోండి. యేసు ప్రభు చేసిన కార్యాలు ఈ లోకంలో ఎక్కడా కూడా ఎవడో. అవునండి, ఎందుకంటే యోహాను సువార్తలో ఆఖరిలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన చేసిన కార్యముల గురించి వివరించి రాయాలంటే భూలోకం కూడా చాలదని ఆ చిన్న మాట అక్కడ రాయబడింది ఆ యోహాన్లో. అంటే ఆ కాలంలోనే ఆయన చెప్పాడంటే మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాడండి. నిజమే. నాకు తెలిసిన ఒక దైవజనుడు కూడా ఇలాగే ఒక కుష్టి వ్యాధి వచ్చి బాధపడుతున్నప్పుడు ఎవరో ఒక పక్కన కూర్చుని ఆయన ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు ఆయన్ని. అబ్బాయి నువ్వు ఎందుకురా, నువ్వు నలుగురు ఉన్న చోటకి వెళ్ళబాకండి, కత్తిరేసేవాడు కూడా రావద్దు అన్నాడు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లా, నలుగురుండే చోటకి రాబాకరా బాబు అంటున్నప్పుడు ఆయన ఏం చేయాలి అర్థం కాక మందు తాగి ఇంటి వాళ్ళందరూ చచ్చిపోదాం అనుకున్న పరిస్థితులు ఆయనకి ఒకరు అరుగు మీదే కూర్చుని ఒక ఆయన అన్నంట సుట్ట కలుసుకుంటా కూడా ఆయన, ఒరే చాలామంది ఈ మధ్య యేసుప్రభు ప్రార్థనకి వెళ్ళి బాగుపడుతున్నారు కదరా, ఒకవేళ నువ్వు కూడా అక్కడికి వెళితే ఆ యేసుప్రభు నిన్ను కూడా కనికరిస్తాడేమోరా అని ఎవరు సుట్టదాగి ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకంటే అరుగుల మీద కూర్చున్న వాళ్ళు ఆ మాటలు ఈ మాటలన్నీ చెవులోకి వెళ్తాయిగా. నిజమే, ఎందుకంటే లోక సమాచారం అంతా అక్కడికే వస్తుంది, ఫోన్లో కూడా రాకపోయినా అక్కడికి వచ్చేస్తుంది. అలాగూ వాళ్ళ విశ్వాసంతో ఆయన విన్నాడు, ఎన్నో మనుషుల యొక్క మాటలు విన్నాడు. ఆ పెద్ద ఆయన అన్నా రే నువ్వు ఎట్టాగో ఎందుకు జనాలు నిన్ను బాధ పెట్టబాక, ఎందుకు వచ్చి నువ్వు ఇలాగ అయిపోతున్నావు కానీ నువ్వు బాధపడబాకరా, యేసు ప్రభువు బాగు చేస్తాడన్న సంగతి నాకు తెలిసింది. ఆ ఊరి చివర కొంచెం చర్చి ఉందంట, అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఒక ఐడియా తన జీవితాన్ని మార్చేసినట్టుగా ఆయనకు వచ్చిన ఆలోచన బట్టి చిన్న విశ్వాసంతో ఏం చేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినాక దేవుని వాక్యం విన్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకు తెలియక ఏదో
అనుకున్నాడు యేసుప్రభు అంటే ఇట్లా కనపడతాడేమో అని చెప్పేసి ఆయన తెలిసిన భక్తిలో సీసా తీసుకొచ్చి ఒక గ్లాస్ తీసుకొచ్చి దానిలో బియ్యం వేసి 2 అగరత్తులు వెలిగించి దానికి ముందు దండం పెట్టుకుంటా ప్రార్థన చేసుకుంటా వాళ్ళు యేసుప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట, నిజమే మమ్మల్ని ఎంతోమందిని బాగు చేసావంట, నీ చిత్తమైతే నన్నులు కూడా బాగు చేయి ప్రభు, నాతో మాట్లాడు ప్రభు అంటూ చిన్న విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అలా ఆవిడందంట, నేను విన్నానండి ఈ ప్రార్థన అయినాకంట ఆమెనన్నానంటాలంట. ఏమనాలంట? ఆమెనన్నాలంటండి. అంటే ఏంటమ్మా అంటే ఆమెనంటే ఇది అవును గాక ఇది జరుగును గాక అని అర్థం అంటండి. అంటే అట్లాగా అనుకుని ఇద్దరు అప్పుడు ఆమెనండి. ఏమీ తెలియని వారి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని దర్శించి నిజంగా ఆయన జీవితంలో దేవుడు ఒక అద్భుతం జరిగించి ఆయన్ని కుష్టి వ్యాధి నుంచి స్వస్థపరిచినప్పుడు ఇంచుమించు కొంతకాలం దాకా ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశాడండి, గొప్ప పరిచర్య జరిగించాడు. నిజమేనండి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. అవునండి. ఆయన నీ కొరకు ఒక విశ్వాసపు తలుపును నువ్వు తెరిస్తే ఆయన నిన్ను బాగు చేయడానికి ఎప్పుడూ ఇష్టపడతాడు. ఆయనకి ఎప్పుడు ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆయన సన్నిధికి వచ్చువాడిని ఎంత మాత్రమో నేను త్రోసివేసే దేవుడు కాదు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో అడగాల. ఆ తల్లి కూడా ఏం చేసిందని తెలుసా? ఇక చచ్చిపోతున్నాను అనుకుని తన విశ్వాసంతో యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు అలా ముట్టుకుందామని వెళ్ళి అలా ముట్టుకుంది. యేసుప్రభులోంచి ప్రభావం ఏం చేసింది తెలుసా? ఆమెలోకి ఎప్పుడైతే అలాగ వెళ్ళిపోయిందో ఆ ప్రభావాన్ని బట్టి ఆమెకు వెంటనే అది ఏంటంటే రక్తధార కట్టినట్టుగా, ఆమె బాగుపడినట్లుగా తెలియని స్వస్థత ఆమె అనుభవించి ఆమె ఒకలాంటి భయపడుతూ ఉంది. ఈలోపు యేసుప్రభు అంటున్నారు, అబ్బాయి నన్ను ఎవరో ముట్టుకున్నారయ్యా, నాలో నుంచి ప్రభావం ఎవరో వెళ్ళిపోయిందయ్యా అని అంటా ఉంటుంటే వాళ్ళు అటు ఇటు చూసుకుంటున్నారు. కానీ ఆమె భయపడుతూ దగ్గరికి వచ్చింది. అప్పుడు అన్నారు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానిపై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా. కానీ ఆమెతో అవునండి దేవుడు ఆ దినమందు ఆమెను ఏం చేసేది తెలుసా? స్వస్థపరిచాడు. అంటే ఏంటంటే విశ్వాస తలుపు ఆమె ఏం చేసిందామా? తెరిచింది. అవునండి. నీకు ముందుగా ఎత్తడి తలుపులు మెట్టగున్న స్థలంలో కూడా ఆయన సరళం చేయగలిగిన దేవుడు. వైద్యులు ఇది జరగదో ఇక ఇంతే మనం చచ్చిపోవటమే అనుకోవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు ఎత్తడి తలుపులను కూడా ఏం చేస్తాడు? ఆయన పగలగొట్టి చూసారా, నీ విశ్వాసమును తలుపు తెరిసే దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడు. ఇంకొక తల్లి గురించి చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పినా. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎవరి కోసం వచ్చిందండి? ఆమె తన కుమార్తెకి దయ్యం బట్టి బాధపడుతుందండి. యేసయ్య అన్నాడు, అమ్మా నేను నశించిన ఇశ్రాయేలు వద్దకే వచ్చాను కానీ అమ్మా అందరి కోసం కాదు అన్నాడు ఆయన. ఇక ఆమె విడిచిపెడతలా వెనకాల పడుతుంది, అలాగే పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యా మాకేదైనా సహాయం చేయయ్యా అంటా ఉంటుంటే ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు ఏటు యుక్తమో కాదని చెప్పగా ఆమె అంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల పేద నుండి పడు మొక్కలు తినుడుగా కానీ చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే ఏమన్నది? ఏమై ఎక్కడ దాకా వస్తే నన్ను కుక్క అంటావా అని ఆ మనసులో చిన్న మనసు ఏమైనా వచ్చిందంటారా? ఇవాళ పాస్టర్ గారు చిన్న మాట అంటే జనాలు మూతి ముడిసిపోయి అసలు పాస్టర్ గారు నాకు ఫోన్ చేయట్లేదు ఏంటో, అసలుకి మేము ఎందుకు రావట్లేదని కూడా అడగట్లేదు ఏంటో కొన్నిసార్లు అంటూ ఏంటో కొన్నిసార్లు మనసులో పీకులాట అనేది ఉంటుంది. నిజమే, మనుషులుగా కొంచెం ఉంటుందిలే, ఏదో ఉంటుందిగా లోపల శివుని నిద్ర అనేది ఉందంట కదా, అట్లాంటిది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ సావాలి. ఏం సావాలి మనకి? మన జీవితంలో ఇక యేసు ప్రభు కోసం అన్నీ కూడా ఏం చేయాలి మనము? ఆయన పరలోకాన్నే విడిచి నీ కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుని కోసం నువ్వు ఆ మాత్రం వదులుకోలేవా? దేవుని కొరకు ఏం చేయాలి మనము? దేంటో రోషం ఉండాలా? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాను, ఒక్కసారి కూడా నేను లోపడలేకపోతున్నాను, నా హృదయాన్ని సరి చేసుకోలేకపోతున్నాను, నా జీవితంలో ఎదుగు బదుగు లేకుంది, దానిలో పట్టుదల కలిగి రోషం కలిగి ఈ సంవత్సరం ఏదైనా తెలుసుకోవాలన్నట్టుగా దాంట్లో రోషం వచ్చి మన పరలోకం వెళ్ళడానికి అవకాశం ఎత్తుక్కోవాలి. కానీ లేనిపోయిన చిన్న చిన్న వాటికి ఆడేదన్నాడని ఈడేదన్నాడని మీ చర్చిలో ఈడు అట్టన్నాడు ఆడట్టన్నాడని ఈ పీకులాడి పెట్టుకుని మనం ఎప్పుడూ కూడా దేవుని కొన్ని దూరము అయిపోకూడదు. అపవాది చేసేది ఏంటో తెలుసా? ఏదో ఒక విధంగా నీ మనసులో చిన్న భేదాలు పుట్టించి ఏదో ఒక విధంగా నీకు వ్యతిరేకంగా అపవాది వాడు నిన్ను దేవునికి దూరం చేయడానికి వాడు విశ్వ ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. అవును, వాడు అన్నిట్లో కూడా అందుకనే సక్సెస్ అవుతున్నాడు. కానీ
నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సావాల్సింది ఏంటంటే ఐ అంటే నేను. అంటే నేను అన్నది మనలో సావకపోతే మనం ముందుకు ఆత్మీయంగా ఎదగలేము. మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలా. నిజమే, శంకర ప్రార్థన ఎట్లా చేశాడండి? ఆకాశము తట్టు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినయ్యా నన్ను కరుణించు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? శంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. ఈ తల్లి ఏం చేసింది? అయ్యా, కుక్క పిల్లలు కూడా కనీసం రొట్టె మీద పడిపోయి మొక్కలు కొంచెం ఏరుగు తింటాయి కదయా. ఈ మాట ఆయనకి ఎంత సంతోషిందంటే అప్పుడు అన్నారమ్మా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పు. ఆ గడిలోనే ఆమె కుమార్తె ఏమైపోయింది? స్వస్థత. అంటే ఆ క్షణములోనే ఆ కుమార్తెకి స్వస్థత రావట కారణం ఏంటి? చిన్న మనసు అనేది పక్కన పెట్టింది. మేము ఫలానా వాళ్ళము, మేమేమనుకున్నా, మా ఇంటి పేరు ఏమనుకున్నా, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసిందామా. నిజమే, పక్కన పెట్టేసి ఆమె తగ్గించుకుంది. ఆమె తగ్గింపును బట్టి దేవుడు ఏం చేసి తెలుసా? నీ కుమార్తెకి స్వస్థత. అవునండి, ఒక కుమార్తె విషయంలో తను బ్రతిమలాడి తగ్గించుకుంది. నీ భర్త విషయంలో నువ్వు తగ్గించుకోవా? నీ భార్య విషయంలో నువ్వు తగ్గించుకు ప్రార్థన చేయొద్దా? ఎందుకు వచ్చింది? ఓ నిద్ర పట్టక అటు ఇటు తిరిగి రాత్రులంతా దోమలు కొట్టుకుంటూ తిరగటం ఎందుకు గోల? ఎందుకు ఈ బాధ? అరుగుల మీద ఎందుకు కూర్చోవాలా? ప్రశాంతంగా నీ కుటుంబంతో నీ పిల్లలతో సంతోషంగా ప్రార్థన చేసి పడుకోవచ్చుగా. నిజమే, ఎందుకంటే నెమ్మది లేని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఉంటున్నాయి. అవునండి, నీకు సమాధానం ఇవ్వటానికైనా ఇచ్చాడు. అందుకని నువ్వేం చేయాలంటే ప్రభు దగ్గరికి వచ్చాడు. విశ్వాస తలుపు తెరవాలి. ఏం తెరవాలా? మొదటిది విశ్వాసపు తలుపు నీవు తెరిస్తే దేవుడు నీ జీవితంలో కనాను స్త్రీ విషయంలో చేసిన కార్యము. అవును, అలాగే రక్తస్రావము గల స్త్రీ విషయంలో కూడా విశ్వాస తలుపు తెరిచినప్పుడు దేవుడు అద్భుతం జరిగించినట్లుగా బైబిల్లో చూస్తే ఇలాంటి సాక్ష్యాలు కోకొలలు ఉన్నాయి. బైబిల్లోనే కాదండి, ఈ దినమందు మన జీవితాల్లో కూడా ఎవరు సాక్ష్యం చెప్పన్నా అది చెప్పగలుగుతారు. మనం తెరవాల్సిన ఏంటి తెలుసా? ఈ సంవత్సరం నీ జీవితంలో ఇంకా కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోవటానికి నా విశ్వాసం సరిపోవట్లేదు ప్రభు అంటూ విశ్వాస తలుపు నీవు తెరవాలి. రెండోది ప్రార్థనా తలుపు తెరవాలి. ఏంటిది? ప్రార్థనా తలుపు అనేది నీవు తెరవాలి. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అవునండి, అందుకని ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతను ప్రార్థన చేయగా ఆకాశం నుండి మోపైన వర్షం అని దేవుడు పంపించాడండి. ఆయన ప్రార్థన చేయగా చిన్న ప్రార్థన చేశాడండి. ఎక్కడ రండి ఒకసారి అది కూడా చూద్దాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 37 నుంచి 38 చూద్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. చూసారా, ఇక్కడ ఒక చిన్న వ్యాజ్యం అంటారా, లేకపోతే ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఒక తీర్మానం. అంటే బయలు ప్రవక్తలు వాళ్ళు కూడా బయలు దేవుడన్న వాళ్ళు ప్రకటన చేస్తున్నారు, ఈయనేమో యెహోవా దేవుడని ఏలియా ప్రకటన చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్పాడు, అబ్బాయి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య మీరు తడబడతారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే ఆయన్నే అనుసరించండి. ఛాలెంజ్గా ఒక ప్రకటన చేశాడు. ఈ ఛాలెంజ్గా వాళ్ళు అన్నారు, మేము కూడా మేము కూడా రెడీ అన్నారు. ఆహా, కానీ అనుకుని హుషారుతో వాళ్ళు ఏమనంటే కానీ అన్నాడు. మొత్తానికి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కేకలేస్తూ వాళ్ళ దేవుళ్ళ పేరు మీద వాళ్ళు ఎంతో ఆర్భాటంతో వాళ్ళు పూజలు చేస్తూ పొద్దు నుంచి సాయంత్రం దాకా అడావుడి చేస్తున్నారు. ఈయనకి అప్పటికి చాలా టైం అయిపోతుంది, ఏంటయ్యా బాబు అనుకుంటూ ఈయన ఒకవేళ ఆయన మీ దేవుడు మరి దూరంగా ఉన్నాడేమో, ప్రయాణమే చేస్తున్నాడేమో, నిద్రపోడుతున్నాడేమో, ఒకవేళ ఆయన లేపాలేమో అంటూ ఈయన మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకేమో ఒళ్ళు మండిపోతూ ఉంది. ఇప్పటికే కాళ్ళు ఏం చేయాలి అర్థం కాక రక్తం కోసుకున్నారు. అయ్యా మాకు మాట్లాడవు, మా పని అంటూ వాళ్ళకు ఒక ఛాలెంజ్. ఏ ఛాలెంజ్ ఏంటి? ఒక ఎడ్లను తీసుకుని దాన్ని తునకలుగా చేసి దహన బలి మీద పెట్టి ఆకాశం నుండి అగ్ని ఏం చేయాలి, వచ్చి దాన్ని దహించాలి. ఆకాశం నుండి అగ్ని దహించాలంటే వీళ్ళు చేసే ప్రార్థన బట్టి వీళ్ళు ఆ కార్యం చూడాలని ఛాలెంజ్కి తీసుకున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు అడావుడి చేస్తున్నారు కానీ అవలా. ఇక మా పని అయిపోయింది, నువ్వు చెయ్యి అన్నారు వాళ్ళు. ఈయన ఒకటే చిన్న ప్రార్థన చేశాడు. 37వ వచనం చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు, నీ వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిను దహించి కందకమందున్న నీళ్ళని ఏం చేసింది ఆయన అంటే, ఆయన ఛాలెంజ్ చేసినట్లుగా చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఆకాశము నుండి అగ్నిని పంపించి కందకమంతా నీళ్లతో నింపిన మొత్తం కూడా ఏమైపోయిందంట, బూడిదైపోయిందంటండి. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలన్నీ వాళ్ళు అక్కడ కళ్ళారు చూసినప్పుడు ఇక వాళ్ళ పప్పులు ఉడికిని రండి అని పట్టుకుని ఒక్కొక్కరిని అక్కడ వాగు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఏం చేశారంటే కీషోను వాగు దగ్గర తేలి వాళ్ళందరూ కూడా వధించెను అనేది వాక్యంలో ఉంది. చూడండి, ఒకటి ఛాలెంజ్గా దేవుని కొరకు నిలబడ్డాడండి. ఎలా నిలబడ్డాడు? తను నమ్మిన దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు. అవునండి, ఈ దినమందున దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో కూడా నీవు ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలిగిన విశ్వాసము నీలో నాలో కూడా ఉండాలి. ఇంకొక మాట కూడా చూపిస్తాను రండి. అపోస్తుల కార్యంలోకి వెళదాం. 12వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. అది పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే ఏం చేస్తుంది? సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయ అతని కొరకు అత్యాశక్తితో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అవునండి, ఆ దినాల్లో పరిచర్యలో చాలా కష్టాలు. రేపుడికి ఎవడుంటాడో రేపుడికి ఎవడబోతాడో కూడా తెలియని దినాల్లో, దేవుని కొరకు మంట కలిగి వాళ్ళు జీవిస్తున్న దినాల్లో, పైగా యాకోబును చిరఛేదనము చేసిన దినాలై. ఎవరిని? యాకోబును ఏం చేశారంటండి? మీరు కావాలంటే ముందు చూసుకోండి, మొదట వచ్చిన ఉంటుంది అక్కడ 12 మొదట్లో చూడండి. దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘమువారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించాను. ఎట చంపించాడు? మెడకాయ మీద తలకాయ లేపేసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మొదటి హతసాక్షిగా యాకోబును చంపేశారు. నెక్స్ట్ ఎవరో? పేతురు గారి డ్యూటీ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు పేతురు గారిని కూడా ఎందుకు పట్టుకొచ్చారంట? చూడండి, కిందకి వెళితే ఉంటుంది. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొచ్చాను. ఏమంటే ఇష్టం ఏంటంట? కిందకి ఇంకా చదువుతాం. ఆ దినములు పురియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతన్ని కావలి ఉంచుటకు 4 చతుష్టయంలో సైనికులను అతనికి అప్పగించాను. ఈసారి పండక్కి ఈయన తలకాయలు అయిపోయాలి. అలాంటి దినాల్లో సంఘం ఏం చేసిందో తెలుసా? పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో. మరి ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడా లేదా? మన ప్రార్థన ఆలకించే దేవుడే కదా. మరి అంత ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే పేతురు గారిని చెరసాలలో నుంచి ఆయన కావలి వారందరూ కూడా నిద్రపోయేటట్టు చేసి మొదటి కావలి గేటు, 2వ కావలి గేటు, 3వ కావలి గేటు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆయన్ని బయటకు తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంటే తిన్నగా ఆయన్ని పంపించేశాడు. అంటే చెరసాల్లో నుంచి ఇంతమంది కాపలి వారు ఉన్నా సరే వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ప్రార్థన ద్వారా, అర్థమైందా, ఏదైనా సాధ్యము. నిజమేనండి. కాబట్టి సంఘం ఎలా ప్రార్థన చేసిందండి? అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమంటే గుడ్లు గోబలా గిట్టట చూస్తారు కొంతమంది. ప్రార్థన చేయమంటే ఏదో లోకశంతంతా ఆళ్ళ మీదే ఉన్నట్టుగా, ఊళ్ళో భారాలన్నీ ఊళ్ళో అప్పులన్నీ వాళ్ళ మీదే ఉన్నట్టుగా. నువ్వు వచ్చింది ఎక్కడికి? ఆడెవడో బండి ఎక్కుతా కూడా బండి మీద ఎక్కించుకుంటా అంటే నెత్తి మీద కూడా మూట ఎట్టుకునే కూర్చుని అంటాడు. అట్టుంటుంది మన బాధ. అరే నువ్వు వచ్చింది నీ మూట దించడానికే కదరా బాబు, నిన్ను ఎక్కించుకున్నది ఎందుకు? దేవుడు నిన్ను పిలిచింది ఎందుకు? నువ్వు బాధలు పడుతున్నావనే కదా. నీ బాధలు అన్నీ కూడా దేవుడు విడిపిస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నిజమే. ఇట్లాగూ కొంతమందికి గ్రహింపు లేకోకుండా ఇక మా బాధలు మా ఎవడ తెలుసులే అనుకుంటే నువ్వు అట్టాగి ఉంటాడు. బాధతోనే వస్తావు, నువ్వు బాధతోనే వెళ్తావు. వాక్యం ఏం చెప్తుందంటే నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను
అంటే నీకున్న ఏ సమస్య అయినా నీకు అది సమస్య ఏమో కానీ దేవునికి సమస్య అవుతుందా? అవదు.